బిగ్ బాస్ కెళ్ళారు. సెకండ్ వీక్ లో వచ్చారు. ఎలా అనిపించింది? ఎలా అనిపించడం అంటే యాక్చువల్‌గా వచ్చేద్దామని అనిపించింది. నా కోసం సెపరేట్‌గా చేయండి అని అడగలేను. ఫుడ్ ఒకటేనా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ముందే ఊహించేటండి సిట్యుయేషన్ ఏమైనా వస్తుందని ముందుగానే. అంటే అన్న మీకెలా తెలిసిందన్న ముందల వెళ్ళిపోదామని ఒక రోజు ముందల? ఆఖరి ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు ప్యాక్ చేసుకోమనే చెప్తారు. సో మనకేమనిపిస్తుందంటే తెలిసిపోతుంది ముందుగానే. మీరు ఇచ్చిన ఛాన్స్ ఆదిత్య గారు చాలా రోజులు యూజ్ చేసుకున్నారు. ఒక యా ఉండడానికి ఇంకో యా కారణం. ఆదిత్యకి సోనియా కారణం. ఆదిత్యని కూడా ఒక మాట అంది. నువ్వు పెద్దోడు కదా ఏం చేస్తున్నావు వెళ్ళిపోలే పో అని ఒక మాట అంది. అది జనాలందరికీ కూడా చివుక్కుమని తగిలింది. మరి మీరు వచ్చేసిన తర్వాత చాలా మంది మీమర్స్ ఆగిపోయారు. మీకు ఎలా అనిపించింది బయటకు వచ్చారు? చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్లే ముందు మనం చేసిన పాపాలు పుట్టుకున్నట్టుగా పర్లేదురా బాగుంది అనవసరంగా తొందరగా వచ్చేసానేమో నేను ఉండాల్సిందేమో అనిపించినా నాకు ఇంకో పక్క లాగుతుంది. కొడుకుని చూడాలి ఆత్రం అనమాట. అగ్రిమెంట్ లో ఏముంటదన్న? అగ్రిమెంట్ అంతా చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయని చెప్పారు. ఎలా ఉంటాయి? వాళ్ళంతటి వాళ్ళకి పంపించేస్తే పర్లేదు. దాంట్లో రిలీజియన్ గురించి మాట్లాడకూడదు, క్యాస్ట్ గురించి. సోనీ ఉన్నంత కాలం వాళ్ళిద్దరు చెప్పినట్టు ఆడారు. వీళ్ళందరూ ఒక బ్యాచ్ కదా, సీరియల్ బ్యాచ్ అని కన్నడ బ్యాచ్ అని ఇలా రకరకాలుగా చెప్పి కన్నడ అనేది. జానీ మాస్టర్ గురించి అవార్డు ఆగిపోవడం జరిగింది. మన బెయిల్ గురించి వచ్చారు. కొన్ని ఆయనకి ఇచ్చిన పదవులు కూడా దాంట్లో ఎన్నుకున్నది వాళ్ళ మెంబర్స్, బట్ కానీ ఇప్పుడు వద్దని ఫస్ట్ కేసు పెట్టడం, తర్వాత మనకి ఆడియో వచ్చింది. కేసులో ఏం పెట్టారు? వాచ్ ఇచ్చాను, వీరిని ఇచ్చాను, అవన్నీ చెప్పిన మాటలు. ఖచ్చితంగా ప్రేమ అంత అర్థం అవుతున్నప్పుడు అక్కడ పెట్టిన కేసు అంతా ఫాల్స్ కేసు అని చెప్పి మనకి అర్థం అవుతుంది.